హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం యూత్ లీడర్ నౌతన్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఐఏఎస్ల గురించి. సో దాన్ని ఎట్లా చూడాలి? అమ్మా, ఆయనకి చదువు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటర్ ఫ్లాప్ సినిమా సీఎం అయినా. సో ఆయనకి ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకొని పైకి వచ్చారు, వాళ్ళని విమర్శించే స్థాయి నీకు కాదు. ఐఏఎస్ ఫుల్ ఫామ్ కూడా నీకు తెలియని పరిస్థితి. సో దాని గురించి మనం మాట్లాడే హక్కు లేదు. ఆయన ఎల్కేజీ పిల్లగాడు, ఆయనతో మనం మాట్లాడలేము. ఆయన వేస్ట్, జీరో నాలెడ్జ్. ఆయన మన తెలంగాణకి రేవంత్ రెడ్డి అనేటైన వాళ్ళ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ పేరే చెప్పలేక మా కేటీఆర్ గారు చెప్పే పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. సో దాని గురించి మనం పట్టించుకోవద్దు, అడగొద్దు. దాని గురించి సిల్లీ అది, అసలు నథింగ్. ఎల్కేజీ పిల్లగాని గురించి మనం మాట్లాడొద్దు. నెక్స్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో రైతులను రాజు లెక్క చూసుకునే, ఇప్పుడు మళ్ళీ రైతుల ఆత్మహత్యలు, రైతులు రుణాలు కట్టకపోతే ఇంటి గేట్లు ఎత్తుకపోవడు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? అమ్మా, మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు అంటున్నాడు. అది ఫామ్ హౌస్ కాదు, అవలగన్లారా అని చెప్తున్నాను నేను. మీ కాంగ్రెస్ వాళ్ళందరికీ చెప్తున్నా, అరే బాబు అది ఫామ్ హౌస్ కాదు. ఫామ్ హౌస్ అంటే మీవి. ఇది ఒక రైతు కురుక్షేత్రం అది. సో అందులో క్యాప్సికమ్ లాంటి లేకపోతే చెర్రీస్, లేకపోతే మల్బరీ, కాస్ట్లీ ఫుడ్ పండించే రైతు మా కేసీఆర్ గారు. పొద్దున్న లేస్తే మీరు ఎక్కడ మీడియాలలో చూసినా కూడా ఆయన పొలం దగ్గర కూర్చొని ఉంటాడు. ఎందుకు? ఆయన ఒక చిన్నప్పటి నుంచి రైతు సంఘంలో, రైతు కుటుంబంలో పెరిగి వచ్చినాడు కాబట్టి ఆ వాల్యూస్ అనేది. నీకు ఫామ్ హౌస్ ఏదో తెలియదు, రైతు భవన్ ఏదో తెలియదు. తెలుగు నుంచి నువ్వు అట్లా మాట్లాడితే అది తప్పు బిడ్డ. మీరు ఫస్ట్ ఫామ్ హౌస్ ఏందో, లేకపోతే అది రైతు కురుశిక్షమేంద్ర అనేది మీరు తెలుసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎన్నికలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అమ్మ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎందుకు దూరంగా ఉంటారంటే అది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. దూరంగా ఏం లేమో, అది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పెద్దవాళ్ళు మా కేటీఆర్ గారు, కేసీఆర్ సారు, కేటీఆర్ గారు, తక్కిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంటంటే పూర్తి సమాచారం కూడా మా తెలియదమ్మా. తెలిస్తే నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు రేషన్ కార్డుల గురించి కొత్తగా పథకం అనేది తీసుకొచ్చిండ్రు కదా, అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. దాని గురించి ఏమైంది? రేషన్స్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే అన్నదో అదంతా బోకసమ్మ. ఎందుకు అంటే నీకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. నీకు ఎలక్షన్ కోడ్ ఉంటుందని నీకు తెలిసి కూడా నువ్వు రేషన్ కార్డులు ఇస్తున్నావు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, నీకు తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఎట్లా పెడతావా జనాలని? నువ్వు అంత పిచ్చోలని చేస్తున్నావు. నువ్వు అంతా ఎట్లా ఉన్నదంటే నీ పరిపాలన ఒక పిచ్చి పరిపాలన. నీకు పరిపాలించటం రావట్లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు నీకు దమ్ముంటే నువ్వు పక్క తప్పుకొని ఎలక్షన్స్ పెట్టు. 100 నుంచి 110 సీట్లు తెలంగాణ ప్రజలు వాళ్ళే స్వచ్ఛతంగా వచ్చి ఇట్లా గుద్ది వేపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ తెలంగాణ సింహం, ఒక నాయకుడు, అందరికీ దైవ సమానులైన మన కేసీఆర్ గారు బయటకు రావడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ వేచి చూశారు సార్ ఎప్పుడు బయటకు వస్తారని. ఈరోజు సార్ బయటకు వచ్చారు, భవన్కి వచ్చారు. చాలామందికి ఒక పెద్ద సంబరంగా, ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. అందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా సార్ని చూడ్డానికి వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళందరికీ ఒక మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు అభివృద్ధి, మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక అంశంపై వాళ్ళు ఒక చర్చిస్తున్నారు. దానికి వీళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు. కానీ సార్ మీద అభిమానంతో, నేను ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి నేను కేసీఆర్ గారిని ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఫస్ట్ టైం చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఒక దేవుడు లాగా అనిపించింది. ఒక దేవుడిని చూసినంత ఆనందం అనిపించింది. ఎందుకు అంటే పేద ప్రజలకు ఒక పెద్ద కొడుకై, ఒక ఇంటికి పెద్దయి, ఎంతోమందికి అనాథలకి కూడా అతను ఒక దిక్కు అయిపోయి చాలామందికి ఇష్టమైన ఒక నాయకుడు అయ్యాడు. కాబట్టి అతన్ని చూడడం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. మన రాష్ట్రానికి ఇంతవరకు ఒక 10 ఇయర్స్లో ఇంత డెవలప్మెంట్ అయింది అంటే సార్ వల్లే అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంకా మన కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుండి ఇంకా సార్ లేకుంటే ఎంత వెలితి అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువ అర్థమైంది. దానివల్ల ఇంకా సార్కి ఇప్పుడు చాలా కాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి కేసీఆర్ గారు వచ్చారు. యాక్టివ్గానే ఉంటారా ఇప్పుడు పాలిటిక్స్లో? ఖచ్చితంగా యాక్టివ్గా ఉండడం కాదు, ఇంతకు ముందు కంటే ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అసమర్థ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది ఇప్పుడు మన రాష్ట్ర పాలన. కాబట్టి ఇప్పుడు నాశనం పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సీఎం అయ్యి. అతనికి అర్హత లేని ఒక మనిషి చేతిలో ఒక
కనకపు సింహాసనం మీద సునకం కూర్చుండబెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే అతని వల్ల ఏ ఒక్క పని జరగట్లేదు. పైగా ప్రతి ఒక్కరు అతన్ని ఇష్టం ఉన్నట్టు ఎంత గలీజ్గా మాట్లాడి తిడుతున్నారంటే ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అటువంటి మాటలు తగవు. ఎందుకు అంటే అతని ప్రవర్తన అలా ఉంది. అతని మాటలు కూడా ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అంత పెద్ద సీట్లో కూర్చుండి మన కేసీఆర్ గారు ఆయన లేకుంటే తెలంగాణనే లేదు. అటువంటిది తెలంగాణ లేకుంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి ఎలా అవుతాడు సీఎం? ఇతని పుణ్యమానే కదా అతను ఈరోజు సీఎం. కనీసం అదైనా గుర్తుంచుకొని మాట్లాడాలి. అదేది అవన్నీ మర్చిపోయి ఇవాళ కొంతమందికి అసలు సీఎం రేవంత్ రెడ్డి అని పేరే మర్చిపోతున్నారు. అది ఇంకా హాస్యాస్పదం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతనికి కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అరే ప్రజల్లో నేను నా వాల్యూ ఏంటి, నన్ను ఇంతేనా వీళ్ళు గుర్తుంచుకున్నదని ఆయనకు ఒక అదృష్టం ఆ సీట్ రావడం. అటువంటప్పుడు అతను చూయించాలి ప్రజలకి, మంచి చేసి కొన్ని పనులైనా అతను ఇచ్చిన హామీలలో రైతులకు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ మాకు తెలియదు, అంటే మేము రైతులం కాదు కాబట్టి, కానీ మన దేశానికి వెన్నుముక రైతు కాబట్టి అతను ఇచ్చిన హామీలలో ఒక్క హామీ రైతు బంధు అయినా కనీసం టైంకి ఇస్తా, రేపు మాపు అంటూ టైం ఇంత 1 year అయిపోయింది, ఇంకా 1.5 year అవుతుంది. ఇంకా ఏమని అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీద పడి ఏడవడం తప్ప, తిట్టడం తప్ప ఆయన చేసిన మంచి పని ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేస్తా అన్నాడు, ఎక్కడ చేశాడు? కనీసం ఉన్న ఇండ్లు పాపం హైడ్రా వాళ్ళు ఎంత శాపనార్థాలు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఏడుస్తుంటే అది ఎవరికి మన రాష్ట్రానికి ఒక్కొక్కరు ఏడుపు మంచిది కాదు. దానివల్ల మనకి ఇంకా చెడు జరిగేదే ఉంటుంది, కానీ ఒక్కరి ఏడుపు మంచిది కాదు. అతను సరైన నిర్ణయం తీసుకొని ఒక మంచి అవగాహనతో ముందుకెళ్తే ఇప్పటికైనా ఇంకా టైం ఉంది, ఇంకా 3 years ఉంది కాబట్టి ఇప్పటికైనా మంచి చేస్తే అతను ఒక హిస్టరీలో మిగిలిపోతాడు. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇది వేసారు అని ఒకటి ఉండిపోతుంది. అది ఆ మాత్రం కూడా ఆయనకి ఎవరు చెప్తున్నారో, గైడెన్స్ ఎవరు ఇస్తున్నారో కానీ ఎంతసేపు చిల్లర భాషతో అందరినీ వీళ్ళని తిట్టి అతని విలువ అతను తగ్గించుకుంటున్నాడే తప్ప. అందుకేనా తెలంగాణలో నెక్స్ట్ బీసీసీఎం అంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్గా దింపనీకేనా ఈ వాదన? అసలు బీసీలకు మొన్న సర్వే చేశారు. ఏ సర్వే చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ చేశారు? ఒక్క పనైనా కరెక్ట్గా ఉంది? మనకు అసలు ఆ సర్వే ఎలా తప్పు జరిగింది అని మాకెలా తెలిసింది అంటే అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సర్వేకి ఈ సర్వేకు చాలా డిఫరెన్స్ ఉంది. అందులో బీసీలను మొత్తం చంపేశాడు. అసలు బీసీలకు మాకు న్యాయం ఇంతవరకు, నేను ఒక బీసీని, మాకు ఇంతవరకు ఒక న్యాయం జరగట్లేదని మేము ఒకవైపు పోరాడుతుంటే ఉన్న బీసీ శాతాన్ని కూడా తగ్గించేసి ఇంకా అన్యాయంగా మా బీసీలకు ఇంకా అన్యాయం చేస్తున్నాడు. దానివల్ల ఇంకా రెచ్చిపోతున్నారు ప్రజలు. ఇంకా వ్యతిరేకంగా ధోరణిలోనే అతని వైపు వెళ్తుంది. అతని పాలన ఎవరికి నచ్చట్లేదు. అతను తొందరగా దిగిపోయి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఆ దేవుడికి శతకోటి వందనాలు చెప్పుకుంటాను నేనైతే. తెలంగాణ కాంగ్రెస్లో అలజడి అనేది నెలకొంది. నెక్స్ట్ బీసీసీఎం ఎవరు అనే వాదన వినిపిస్తోంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నేతలు గద్దెదించాలని చూస్తున్నారా? ఎవరో తాను తీసిన గోతులో తానే పడుతున్నాడు. తప్పనిసరి వాళ్ళు కొట్లాడుకొని గద్దెదిస్తారు. కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి జనంలను మోసగించి వచ్చింది కనుక డబ్బుకు నోటుకు ఓటు కేసులో ఉన్నాడు కనుక ఎలాంటి జనంకు మంచి అభిప్రాయం లేదు. అంతో కొంత కాంగ్రెస్ మీద అభిమానం ఉండే ఆ అభిమానం కూడా రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్కు నష్టమే కానీ లాభం లేదు. కాంగ్రెస్ వాళ్ళే తీస్తారు, కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. మళ్ళీ తప్పక పడి లేచిన కడలి తరంగంలాగా కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారు. ఇది తథ్యం. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పేరే మర్చిపోయారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు మీరు అంటే వారి పరిస్థితి అట్లా ఉంది. సీఎం ఎవరో కాంగ్రెస్ నాయకులకే తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక జనానికి ఏం తెలుస్తుంది? అసలు జనం ఇప్పటికీ కూడా కేసీఆరే అనుకుంటున్నారు. చాలా ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. సో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ వ్యూహము ఇప్పుడు పటిష్టంగా ఇంతటి కంటే ముందు, ఎందుకంటే పోరాట పటిమ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఒడుదులు ఇచ్చి తెలంగాణ తెచ్చాడు. ఇది చంద్రుడు లాంటి వారికి కొంత మబ్బులు వచ్చిండొచ్చు. ఆ మబ్బులు తాత్కాలికమే తొలగిపోతాయి. రేవంత్ రెడ్డి మునిగిపోవడం ఖాయము. అలాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రేవంత్ రెడ్డి గారిని ఎలా చూస్తారు అని, రేవంత్ రెడ్డి గారిని అసలు జనం జూపల్లికే కాదు మామూలు మనుషులకు కూడా తెలియదు. అంటే మంత్రులకే తెలియని విషయము మామూలు జనానికి ఏం తెలుస్తుంది? అందుకని రేవంత్ రెడ్డి గారిని చాలామంది మర్చిపోయారు. ఈయన ఏదో వర్గల్ లాంగ్వేజ్తోని ఏదో కాలం వెళ్ళబుస్తూ డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాయి. రేవంత్ రెడ్డికి త్వరలో మంగళం పాడతారు.